గురుగారు, మన హిందూ సంప్రదాయంలో ఒక్కో దైవానికి ఒక్కో వాహనం ఉంటుంది. అలాగే ఒంటెను ఆంజనేయ స్వామికి వాహనంగా ఎందుకు పేర్కొంటారు? దీనికి పురాణ ప్రమాణం ఏదైనా ఉందా? ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం. మహానుభావుడు ఆంజనేయ స్వామి వారి యొక్క స్మరణతోటి మనం ప్రారంభించుకున్నాం. మీరన్నట్లుగా మీ ప్రశ్నలో మొదటి భాగానికి జవాబు చెప్తాను. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క వాహనం కింద మన పురాణ గ్రంథాల్లో చెబుతూ ఉంటారు. అసలు వాహనాలు ఏమిటి, ఆ పక్షులు ఏమిటి, ఆ పక్షుల మీద ఈ మహానుభావులు కూర్చోవటం ఏమిటి? శివుడికి వచ్చేసరికి ఏమో నంది అంటారు, విష్ణుమూర్తికి వచ్చేసరికి గరుత్మంతుడు అంటారు. పక్షుల మీద కూర్చోవటం ఏమిటంటే, పెద్దలు శ్రీభాష్యం అప్పలాచార్యుల వారిని ప్రాతస్మరణీయులు సుందరకాండ అని అద్భుతమైనటువంటి ఆ గ్రంథానికి ఆయన వ్యాఖ్యానం రాశారు. సుందరకాండ భాష్యం, అందులో జవాబు చెప్పారు. ఇవి వాహనాలు అనంటే స్వామికి సంబంధించినటువంటి మంత్రాలు. చక్కగా తేల్చారు ఆయన. వాహనము అనంటే మీరేదో పక్షి అనేటువంటి ఆలోచనకి వెళ్ళకండి, ఎద్దు అనేటువంటి ఆలోచనకి వెళ్ళకండి. ఇప్పుడు ఓం నమో నారాయణాయ అనేటువంటి ఏదైతే అష్టాక్షరి ఉందో, నమశివాయ అనేటువంటి ఏదైతే పంచాక్షరి ఉందో, అవి ఆ స్వామి యొక్క వాహనాల కింద మనకి చూపెడుతున్నారు. కాబట్టి ఆ మంత్రాక్షరాలని జపిస్తే స్వామి మనకి ప్రసన్నుడవుతాడు. ఎందుకని? ఆ మంత్రాక్షరాల మీద ఎక్కి కూర్చున్నాడు అంటే అత్యంత సన్నిహితంగా ఆ స్వామి ఉన్నాడని చెప్పటానికి దాన్ని వాహనము అని చెప్పారు. కాబట్టి ఆ వాహనం మీదే తిరుగుతుంటాడు అంటే ఆ మంత్రాక్షరాల మీదే ఆ స్వామి ఎప్పుడూ ఉంటాడు అనేటువంటి అర్థాన్ని మనం స్వీకరించాలి. అది ఇక్కడ అంది లో అర్థాన్ని మనం ఆ రకంగా గమనించాలి. అంతేకాని లోకంలో మనం అనుకుంటున్నట్టు అంత చిన్నదాని మీద ఆయన ఎలా కూర్చుంటాడండి? ఆ కుమారస్వామి ఏంటండి నెమల మీద కూర్చుంటాడా? లేకపోతే వినాయకుడు వచ్చేసరికి ఏమో ఆ ఎలిక మీద కూర్చుంటాడా? ఆ వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రాలు, ఆ మంత్రాలే ఈ రూపంలో ఉన్నాయి. ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక మన రెండో ప్రశ్నలో రెండో భాగం, హనుమంతుడికి ఉష్ట్రము, ఉష్ట్రారూఢాయ సువర్చల అని చెప్పి మనకి పరాశర సంహితలో ఒక శ్లోక మంత్రభాగం మనకు వస్తుంది. పరాశర సంహిత అంటే ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి ప్రామాణిక విశేషాలని నిర్ధారించేటువంటి గ్రంథం పరాశర సంహిత. అందులో ఉష్ట్రారూఢాయ సువర్చల అని చెప్పి రెండింటి యొక్క విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఆంజనేయ స్వామి వారు ఉష్ట్రము అంటే ఎడారిలో కూడా దప్పిక లేకుండా ప్రయాణం చేసేటువంటి స్వభావము కలిగినటువంటిది అని ఉష్ట్రం అనే పదానికి అర్థం. ఒంటె, ఆ ఒంటె మీద కూర్చొని ఉంటాడు అని. మళ్ళీ ఇక్కడ ఇందాక నేను చెప్పినటువంటి దాన్ని సమన్వయించుకుందాం. అంటే ఆంజనేయ మహోపాసన, ఆంజనేయ మంత్రోపాసన ఏదైతే ఉన్నదో అది ఒంటె రూపంలో మనకిక్కడ చూపిస్తున్నారు. ప్రతీకాత్మకంగా ఇంకొక అర్థం కూడా ఉంది. దుర్గమమైనటువంటి నడవలేనటువంటి ఎడారిలో కూడా ఒంటె చక్కగా తను నడవటమే కాదు, తన మీద ఎక్కి కూర్చున్నటువంటి వాళ్ళని కూడా నడిపిస్తుంది. ఆ రకంగానే అటువంటి దాన్ని వాహనంగా చేసుకున్నాడు ఆంజనేయుడంటే, లోకంలో మీరు ఇక దుర్గమము, ఇక నా వల్ల కాదు అని ఏదైతే తీవ్రమైనటువంటి బాధల్లో మీరు ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా ఇదిగో నన్ను కొలవండి, నా మంత్రాన్ని మీరు జపించండి, మీకు తప్పనిసరిగా మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా నేను పోగొట్టగలను, నేను ఉష్ట్రారూఢుడిని, ఒంటె మీద కూర్చున్నవాడిని అని ఆంతర్యంగా రెండవ అర్థం కూడా పెద్దలు ఇక్కడ చెప్పారు. ఒకటేమో మంత్రాక్షరాలు, రెండు లౌకిక అర్థంలో స్వామి అన్ని కష్టాలని పోగొట్టగలడని. ఇక పక్కనే సువర్చల, హనుమంతుల వారి యొక్క భార్య అని చెప్తారు. కానీ సువర్చల అంటే అర్థం చెప్పారు సువర్చస్సు. సు అంటే మంచి, వర్చస్సు అంటే కాంతి. కాబట్టి మంచి కాంతితోటి ఉండేటువంటి వాడు. మంచి కాంతి అంటే ఎంత చీకటి లాంటి కష్టాలు ఉన్నా సరే వాటన్నింటినీ కూడా పారద్రోలగలిగినటువంటి కాంతి, దయ అనేటువంటి గొప్ప కాంతి కలిగినటువంటి వాడు. అందుకే ఆయన సువర్చలాన్వితుడు.
గొప్ప కాంతి విశేషం కలిగినటువంటి వాడు అని చెప్పటమే పరాశర సంహితలో స్వామివారికి వేసినటువంటి విశేషణంలో అర్థంగా పెద్దలు చెప్పారు. అటువంటి ఆంజనేయ స్వామి మనందరినీ కూడా, ఎందుకంటే రేపే హనుమ జయంతి మనం జరుపుకోబోతున్నాం కాబట్టి ఆంజనేయుడు మనందరినీ కూడా అనుగ్రహించుగాక.